వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమ్మ మండవ. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ ఇంటెలిజెన్స్ సర్వే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని భయపెడుతోందా అంటే అవుననే చెప్పాలి. ఈరోజు ఓవరాల్గా చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన పెయిడ్ సర్వేస్ పేరుతో అనేక రకాల సర్వేలను తెర మీదకి తీసుకొస్తున్నప్పటికీ తాజాగా జగన్మోహన్ రెడ్డి ఏపీ ఇంటెలిజెన్స్ టీమ్తోని ఆయన ఒక ఓన్ సర్వే చేయించుకున్నారన్న ప్రచారం అయితే జరుగుతోంది. అది ఎక్కడ బయటికి లీక్ అవ్వకపోయినప్పటికీ కూడా బట్ ఇంటర్నల్గా వైసీపీ సర్కిల్స్లో అయితే మాత్రం ఆ సర్వే గురించి ప్రధానంగా చర్చ జరుగుతూ వస్తుంది. పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి చేసిన ఎక్స్పెరిమెంట్స్, తన ఎమ్మెల్యే అభ్యర్థుల్ని, ఎంపీ అభ్యర్థుల్ని చివరి నిమిషం వరకు కూడా అటు ఇటు షఫుల్ చేస్తూ ఆయన చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ కానీ, అదేవిధంగా పూర్తి స్థాయిలో అసలు రాష్ట్రంలో గ్రౌండ్ రియాలిటీస్ గమనించకుండా ఆయన అనేక రకాలుగా ప్రతిపక్షాలను టార్గెట్ చేసిన విధానం కానీ, ఈరోజు ఏకంగా అటు చెల్లి, తన సొంత చెల్లైన షర్మిల, ఇంకో చెల్లైన ఏదైతే సునీత, వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఏకంగా పోటీకి ధ్వజమెత్తుతున్న తీరు కానీ అనేక అంశాలన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ప్రతికూల అంశాలుగా మారుతూ వస్తున్నాయి. కర్ణుడి చావుకి 1000 కారణాలు అన్నట్టు రేపటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమికి అనేక కారణాలు అయితే తెర మీదకి రాబోతున్నాయన్న చర్చ కూడా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అటు ఐపాక్ రూపంలో అనేక రకాల సర్వేలను ఆయన తెప్పించుకుంటూ ఉన్నారు. ఐపాక్ టీం అంటే రిష్యన్ టీం. ఎక్కడ కూడా ప్రశాంత్ కిషోర్ అయితే ఇక్కడ ఐపాక్లో ఇన్వాల్వ్ అయిన పరిస్థితి అయితే లేదు, ఎప్పుడు డీలింక్ అయ్యారు ఆయన. అలాంటి ఐపాక్ జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తూనే వస్తుంది గత 5 ఏళ్లుగా. అలాంటి ఐపాక్ టీంతోని, అదేవిధంగా ప్రైవేట్ సర్వేస్తోనే ఆయన ఎన్ని సర్వేలు చేయించుకుంటున్నా ఈరోజు ఏపీ ఇంటెలిజెన్స్ టీంతోనే ఆయన ఒక సర్వే చేయించుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. అదే స్థాయిలో ఆ సర్వేతో పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అండుకో డిఫెన్స్లో పడ్డారన్న చర్చ కూడా జరుగుతోంది. ప్రధానంగా ఆ సర్వేకి సంబంధించి కొన్ని కీలక అంశాలని వాళ్ళు ఆ సర్వేలో హైలైట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. కొన్ని శాంపిల్ సేకరణే కాదు, వాళ్ళు కొన్ని కీలక అంశాలని గ్రౌండ్ రియాలిటీస్లో తమ స్టాఫ్ని పెట్టుకుని కొన్ని కీలక అంశాలని హైలైట్ చేసినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. సో ఓవరాల్గా మాత్రం ఈ రోజున మిగతా సర్వేస్ అన్నీ పక్కన పెట్టినట్లయితే జగన్మోహన్ రెడ్డి తనకు తానే 140 సీట్స్ వస్తాయని ప్రచారం చేసుకున్న విధానాన్ని మనం పక్కన పెట్టినట్లయితే ఈరోజు ఆయన చేయించుకున్న ఏపీ ఇంటెలిజెన్స్ సర్వే కావచ్చు, మరోవైపు కేంద్రం చేసిందని చెప్తున్న ఒక సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వేలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ భవిష్యత్తు నిజంగానే ఈ రోజున డైలమాలో పడేస్తున్న ఆయన చర్చ అయితే జరుగుతోంది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి డౌన్ఫాల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఈ అంశాలన్నింటినీ కూడా అవే ఈనాటి పరిస్థితులకు దారితీస్తూ వచ్చాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఆయన పూర్తి స్థాయిలో ఒక ఛాన్స్ నినాదం కావచ్చు, అదేవిధంగా ఒక్కసారి జగన్ పరిపాలన చూద్దాం అనుకున్న జన మనోభావం కావచ్చు, ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతోని ఒక థంబింగ్ మెజారిటీతోని సీఎం కావడం జరిగింది. ఇక టీడీపీ తన గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కేవలం 23 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఏకంగా చంద్రబాబు నాయుడు ఏకైక వారసుడైన లోకేష్ కూడా ఆ రోజు మంగళగిరి నుంచి ఓడిపోవడం జరిగింది. ఇక ఆ తర్వాత కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లాంటివి అలా టీడీపీని పూర్తి స్థాయిలో సైడ్ చేస్తూ అసలు టీడీపీ ఎగ్జిస్టెన్స్ కూడా సవాల్గా మారాయని అనుకోవాలి ఆనాటి పరిస్థితులు. ఇక ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రజావేదిక కూల్చడం దగ్గర నుంచి ఏదైతే అనేక రకాలుగా అమరావతి రాజధానిని పక్కన పెట్టి 3 రాజధానుల అంశం తీసుకురావడం వరకు, మేకింగ్ పాలసీల్లో కూడా రివర్స్ టెండరింగ్ పేరుతో అనేక రకాల రివర్స్ పనులకైతే పూనుకున్నారనుకోవాలి ఆయన. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే అంత సుదీర్ఘ రాజకీయ చరిత్ర టీడీపీనే ఆయన ఎన్నోసార్లు కోసాలు కూడా కదిలించే ప్రయత్నం చేశారు. మున్సిపల్ మనం చూసాం కూడా, లోకల్ బాడీ ఎలక్షన్స్లో కుప్పం సిటీని కూడా ఆ రోజు వైసీపీనే కైవసం చేసుకున్న పరిస్థితి. ఆ ఎన్నికల్లో అసలు కనీసం టీడీపీ పోటీ చేయడానికి లోకల్ బాడీస్లో చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. ఆ స్థాయిలో టీడీపీలో అతిరథ మహారథులు లాంటి నేతల్ని ఇబ్బంది పెడతాంలో, నోరు తెరిస్తే వాళ్ళు రోడ్డు మీదకి వస్తే వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేయడంలో, అదే స్థాయిలో వాళ్ళ ఆస్తుల మీద, వాళ్ళ అసెట్స్ మీద దాడి చేయడంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు. అంటే మానసికంగా, సైకలాజికల్గా టీడీపీని కొట్టడంలో, దెబ్బ కొట్టడంలో జగన్మోహన్ రెడ్డి ఒక 2.5 years పూర్తి స్థాయిలో పై చేయి సాధించారే అనుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే అసలు టీడీపీ ఒక దశలో కకావికలం అయిపోయిన పరిస్థితి ఉంది, ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో. అలాంటి సిచ్యువేషన్ నుంచి టీడీపీకి బూస్టప్ ఇచ్చిన అంశం అంటే మహానాడు అనుకోవాలి, ఒంగోలు మహానాడు. అక్కడి నుంచి చూసినట్లయితే ఇక లోకేష్ పాదయాత్ర స్టార్ట్ చేయడం కానీ, మళ్ళీ తిరిగి పార్టీ రీవ్యాంప్ అయ్యే ప్రయత్నం అయితే చేసింది. ఇలాంటి సమయంలోనే జగన్మోహన్ రెడ్డికి వరుసగా షాకుల మీద షాకులు తగులుతూ వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి తగిలిన ఫస్ట్ షాక్ అంటే మనం చెప్పుకోవాల్సింది ఏదైతే ఆయన మంత్రివర్గాన్ని మార్చాలని ప్రయత్నం చేయడం అని అనుకోవాలి. మంత్రివర్గాన్ని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మార్చాలని అనుకున్నారో అందుకు దారితీసిన పరిస్థితులు ఉన్నాయి. అంతకంటే ముందు ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు తెర మీదకి రావడం జరిగింది. 11 జిల్లాలను కవర్ చేస్తూ జరిగిన ఆ పట్టభద్రుల ఎన్నికల్లో మొత్తం టీడీపీ అభ్యర్థులే 3 గెలుపొందడం జరిగింది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి సొంత కంచుకోటైన పులివెందుల్లో కూడా టీడీపీ అభ్యర్థి గెలవడం జరిగింది, రాంభూపాల్ రెడ్డి. ఆ రిజల్ట్ని అయితే జగన్మోహన్ రెడ్డి ఊహించుకోలేదు. నాకు తెలిసి ఏ సర్వే కూడా ప్రపంచంలో అంత బల్క్ శాంపిల్ అయితే తీయదనుకుంటాం. సో అలా ఆ
ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి అది ఒక సెట్ బ్యాక్ అయింది. ఆ మరుసటి రోజే జరిగిన ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా దగ్గరే ఉన్న తన ముగ్గురు పక్కనే ఉన్న ఎమ్మెల్యేలు ఆయనకి షాక్ ఇచ్చే ప్రయత్నం చేశారు. వాళ్ళ మీద అనర్హత వేటు వేసినా వాళ్ళని వేటేసి పార్టీ నుంచి బయటకు పంపినా ఇమీడియట్ ఎఫెక్ట్ వాళ్ళు టీడీపీలో కూడా జారడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డికి అసలు ఊహించని షాకే అనుకోవాలి. అప్పుడు దాకా ఎమ్మెల్యేలను కలవాలంటే కూడా నెలల తరబడి వారాల తరబడి వాళ్ళు ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఈ రిజల్ట్ తర్వాత ఒక మెట్టు ఆయన కిందకి దిగారు. ఎమ్మెల్యేలందరినీ పిలిపించుకుని కూర్చోబెట్టుకుని మాట్లాడే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగానే జనంలోకి వెళ్ళి వాళ్ళందరినీ కూడా జనంలోకి పంపించే ప్రయత్నం చేశారు. గడప గడపకి ఇలాంటి కార్యక్రమాలు కానీ అప్పటి నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా జగన్ అందుకు చెబుదాం లాంటి కార్యక్రమాల వరకు అనేక ఇష్యూస్ని ఆయన ఎమ్మెల్యేలతో పనిచేస్తూ వచ్చారు. అనేక రకాలుగా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ వచ్చారు. వాళ్ళ పనితీరుని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ వచ్చారు. ఆ కొద్ది రోజులకి ఈ షాక్ తగిలిన కొద్ది రోజులకే ఆయన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడే ఎప్పటి కూడా తాను టికెట్ ఇవ్వకపోయినా, తాను టికెట్ ఇచ్చినా, పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా సైలెంట్గా ఉంటూ వచ్చిన నేతలు కూడా జగన్మోహన్ రెడ్డి మీద మొదటిసారి రివోల్ట్ అయ్యారు. అప్పటిదాకా హోంమంత్రిగా చేసిన సుచరిత రోడ్డెక్కే ప్రయత్నం చేస్తున్నారు తన మంత్రి పదవిని తీసేసినందుకు. ఈవెన్ గొల్ల బాబురావు తనకు మంత్రి పదవి ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి మీదే సవాల్ విసురున్నారు. ఏకంగా బాలినేని తన సొంత ఫ్యామిలీ మెంబర్ అయిన బాలినేని కూడా జగన్మోహన్ రెడ్డి తీరు మీద అభ్యంతరం కూడా వ్యక్తం చేసి బహిరంగంగా ఆయన పరువు తీయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ స్థాయిలో ఒక వ్యతిరేకత అయితే మూటగట్టుకునే ప్రయత్నం అయితే జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆయన తనకి అప్పటిదాకా తన మాటే శాసనం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు. నిజమే కూడా అది. అటు పార్టీలో కానీ ఇటు ప్రభుత్వంలో కానీ జగన్మోహన్ రెడ్డి టాప్ టు బాటం ఉంటారు 100 వరకు. సో అలాంటి జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ 1 by 1 ఒక సెట్ బ్యాక్స్గా మారుతూ వచ్చాయి. ఇక ఇలాంటి సమయంలోనే జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేల్లో కూడా పార్టీ కానీ ప్రభుత్వం డీఫేమ్ అవుతుందన్న అంచనాలు కూడా వస్తూ ఉన్నాయి. ఇక ఇలాంటి సమయంలోనే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టిన లోకేష్ అటు నుంచి కూడా మనం చెప్పుకోవాలి. టీడీపీ నుంచి లోకేష్ పాదయాత్ర పూర్తి స్థాయిలో ఏదైతే పూర్తిగా కోమాలో ఉన్న టీడీపీకి అయితే ఒక బూస్ట్ ఇచ్చిందని అనుకోవాలి. పూర్తి స్థాయిలో పార్టీని కూడా యాక్టివేట్ చేసే ప్రయత్నం జరిగింది. అదే సమయంలో ప్యారలల్గా చంద్రబాబు నాయుడు కూడా కాన్స్టిట్యున్సీలు అన్నింటినీ కూడా టచ్ చేసే ప్రయత్నం చేయడం కానీ, మేనిఫెస్టోని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం కానీ, ఇవన్నీ కూడా టీడీపీకి కొన్ని యాడ్ ఆన్ ఎలిమెంట్స్గా అవుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి టీడీపీని మానసికంగా దెబ్బకొట్టాలని ప్రయత్నం చేశారు. దానిలో భాగంగానే కేసే లేని చోట ఒక కేసును క్రియేట్ చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో క్రియేట్ చేసి మరీ చంద్రబాబు నాయుడు జైల్లో పెడతాం జరిగింది. 52 రోజుల పాటు ఆయన జైల్లోనే ఉన్నారు. ఆ రోజు ఆయనకి బెయిల్ కూడా రాని పరిస్థితుంది 52 రోజుల పాటు. అయితే ఎప్పుడైతే వన్స్ చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళారో అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గొప్పతనాన్ని జనం చెప్పుకోవడం స్టార్ట్ చేశారు. ఒక రివోల్ట్ అయితే స్టార్ట్ అయింది. ప్రాంతాలు పార్టీలకు అతీతంగా ఇక్కడ ఏపీ నుంచి మొదలుకొని తెలంగాణ వరకు, తెలంగాణ నుంచి మొదలుకొని జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో చంద్రబాబు అభిమానులంతా కూడా ఆయన కోసం రోడ్డెక్కిన పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో లోకేష్ ఢిల్లీకి పరిమితమై ఆయన బీజేపీతో లైజనింగ్ చేస్తూ ఉన్న సమయంలో అటు భువనేశ్వరి ఇటు బ్రాహ్మణి కూడా జనంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి జనంలోకి వెళ్తే పార్టీ క్యాడర్కి ధైర్యం చెప్పే పనిలో బ్రాహ్మణి బిజీ అయ్యారనుకోవాలి. అలా ఆ స్థాయిలో టీడీపీ ఒక రీవ్యాంప్ అయ్యే ప్రయత్నం జరిగింది. చంద్రబాబు అరెస్ట్ అనే ఒక సెంటిమెంట్ టీడీపీకి నిజంగానే ఒక ప్లస్ పాయింట్ అయ్యే అంశం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేలో కూడా పూర్తి స్థాయిలో అప్పుడున్న పరిస్థితులు అయితే నిజంగానే ఇవన్నీ ఊహించలేదు. ఆయన చంద్రబాబుకు అనుకూలంగా ఇంతమంది ధర్నాలు చేస్తారు, ఇంతమంది నిరసన వస్తుంది. పార్టీకి ఈ అంశం తాను ఎప్పుడైతే చంద్రబాబు అరెస్ట్ అనే అంశాన్ని కేలికి తెర మీదకి తీసుకొచ్చారో ఆ అంశం అన్ని రకాలుగా టీడీపీకి యాడ్ ఆన్ అవుతూ వచ్చింది. కేవలం ఒకే ఒక ఇష్యూ తర్వాతే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్ స్వయంగా టీడీపీతో చేతులు కలిపి అధికారికంగా పొత్తులు ప్రకటించారు. జగన్ వల్లే మాకు ఈ పొత్తులు సాధ్యమని అంటూ ఆయన మాట్లాడారు. ఆ తర్వాత మనం చూస్తే ఏకంగా అమిత్ షా లాంటి వాళ్ళే స్వయంగా లోకేష్ని పిలిపించుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కూడా పిలిపించుకొని ఈరోజు బీజేపీ, టీడీపీ అండ్ దాని జనసేన కూటమి కూడా కట్టి రేపటి ఎన్నికలకు వెళ్తున్న పరిస్థితి. 2014 నాటి పరిణామాలే పునరావృతం అవుతున్నాయని కూడా ఈరోజు కూటమి అభ్యర్థులు కానీ కూటమి నేతలు కానీ అదే ధీమాతో ఉన్నారు. సో ఓవరాల్గా ఈరోజు బీజేపీ, టీడీపీ అండ్ జనసేన కలిసి పోరాడుతున్నాయంటేనే జగన్మోహన్ రెడ్డి జనసేన టీడీపీ కలిస్తేనే అభ్యర్థులే డిమోరలైజ్ అయి ఉన్నారు. గత ఎన్నికల్లో ఓట్ల చీలిక కారణంగానే తమకు లాభం జరిగింది. ఈసారి ఆల్మోస్ట్ పోటీ విషయంలో కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితుంది. వీళ్ళిద్దరూ చేతులు కలిపిన తర్వాతే దాదాపు 10 మంది ఎంపీలు వైఎస్ఆర్సీపీ నుంచి బయటికి రావడం జరిగింది. జగన్ టికెట్ ఇవ్వకుండా చాలామంది ఎమ్మెల్యేలు వచ్చి ఇతర పార్టీల వైపు వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇదంతా చాలామంది సిట్టింగ్లు. ఇక అప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి ఏకంగా మోడీ వచ్చి బీజేపీ వచ్చి టీడీపీతో చేతులు కలిపిన తర్వాత ఇక వైసీపీ పూర్తి స్థాయిలో డిమోరలైజ్ అయిందని అనుకోవాలి. ఇక ఈ రోజున కూటమి వైపే సర్వేలన్నీ కూడా మొగ్గు చూపుతున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి నిజంగానే డిఫెన్స్లో పడ్డారు. తన ఎమ్మెల్యేల అభ్యర్థుల్ని ఎంపీలుగా, ఎంపీ అభ్యర్థుల్ని ఎమ్మెల్యేలుగా, మంత్రుల్ని ఎంపీలుగా అలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 84 స్థానాల్లో ఆయన ఒక ప్రయోగానికైతే తెరదీస్తున్నారు. ఈరోజు చిలకలూరుపేటలో పాస్ అవ్వని విడుదల రజనీని తీసుకెళ్లి ఎక్కడైతే గుంటూరు వెస్ట్లో వేయడం జరిగింది. ఇక్కడ నెగిటివిటీ ఉంటే అక్కడ కూడా అదే స్థాయిలో ఆమె మీద కాపులు వ్యతిరేకత ఉండే అవకాశం అయితే ఉంటుంది. గత చరిత్రలో ఎప్పుడు ఏపీ రాజకీయాల చరిత్రలో ఏ సీఎం చేయని విధంగా ఈరోజు అన్ని
ప్లేసుల్లోని ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఈ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి రాజకీయాలను తట్టుకునేందుకు, ఆ ఫ్లోని తట్టుకునేందుకు, వాళ్ళ క్రేజ్ని తట్టుకునేందుకు. కానీ ఈరోజు అది కూడా పెద్దగా ఆశించిన ఫలితాన్ని అయితే ఇవ్వలేదనే చెప్పుకోవాలి. చాలామంది ఇప్పటికీ కూడా అనౌన్స్ చేసిన తర్వాత కూడా కొంతమంది నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్న పరిస్థితి, పక్క పార్టీలోకి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ రోజున. ఇదంతా ఒక ఎత్తు అయితే లేటెస్ట్గా కేంద్ర ఇంటెలిజెన్స్ చేయించుకున్న సర్వేలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక ఫలితాలు వచ్చిన కారణంగానే ఈరోజు నాటి అమిత్ షా కానీ, మోడీ కానీ, బీజేపీ కానీ జగన్మోహన్ రెడ్డి వైపు ఆయన వదిలేసి మరీ చంద్రబాబు నాయుడు వైపు మొగ్గు చూపే ప్రయత్నం చేశారన్న వార్తలు వచ్చాయి. ఇక అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు ఇంటెలిజెన్స్ సర్వే చేయించుకున్నారని చర్చ జరుగుతోంది. పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్ సర్వేలో కూడా కూటమిదే విజయం అన్న అంచనాలు అయితే వచ్చాయి. ఈ ఇంటెలిజెన్స్ సర్వే వితిన్ ద పార్టీలో, వితిన్ ద ప్రభుత్వంలో కూడా చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతోంది. ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో మెజారిటీ ఎమ్మెల్యేలు డిఫెన్స్లో పడ్డారని చర్చ జరుగుతోంది. ప్రచారాన్ని కూడా చాలామంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ అనౌన్స్ చేసిన ప్రచారకు కూడా వెళ్లకుండా ప్రచారాన్ని కూడా పూర్తి స్థాయిలో వెనకడుగు వేస్తున్నారని చర్చ అయితే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల పేరుతో హడావుడి చేస్తున్నాం. కేవలం ఆ రోజు వరకే ఆ సభ దగ్గర కనిపించేందుకు మాత్రమే ఎమ్మెల్యేలు తాపత్రయపడుతున్నారు. కానీ ఆల్రెడీ మానసికంగా కూడా తమ ఓటమి తథ్యమన్న అంచనాకి ఎమ్మెల్యేలు వచ్చారన్న అంచనాలు కూడా వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న ఇంటెలిజెన్స్ సర్వే మాత్రం ఆయనకు పూర్తిగా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే వచ్చిందని లీక్లు అయితే వస్తున్నాయి. మరి ఈ ఇంటెలిజెన్స్ సర్వే మీదే ఈరోజు చాలా సీరియస్గా డిస్కషన్ అయితే జరుగుతోంది ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో, వితిన్ ద వైసీపీలో కూడా. మరి ఈ ఎఫెక్ట్ రేపటి ఎన్నికల వరకు కూడా ఎంతవరకు ఉంటుంది, ఈ పరిణామాలన్నీ కూడా కూటమికి ఎంతవరకు బూస్ట్ అవుతాయి, ఇందుకు ఈ సర్వేకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో ఫోకస్ పెట్టారు, దాన్ని ఎంతవరకు కూడా ఆ నెగిటివ్ ఇంపాక్ట్ని ఆయన పూర్తి స్థాయిలో దాన్ని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారనేది అయితే మనం చూడాలి. ఓవరాల్గా రేపటి ఎన్నికల వరకు ఇదే సిచ్యువేషన్ హోల్డ్ అవుతుందా, జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో రేపటి రాజకీయాలను తన గ్రిప్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తారా అన్న అంశం కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.